పిపి చెట్టమ్మ బ్రో ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిపక్షం గోడలకు పిడికలు కొడుతుంటే కవిత విశారదన్ మహారాజ్ ప్రజాక్షేత్రంలో మలయుద్ధం చేస్తున్నారు. బాధితుల పక్షాన సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం కొనసాగిస్తున్నారు. వారి సంకల్పానికి శతకోటి సలాం. నిజంగా 3 రోజులలో రాష్ట్ర రాజకీయాలను కవిత గారు విశారదన్ గారు మలుపు తిప్పింది. నిజానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బాధితులకు విశారదన్ గారు కవిత గారి సంయుక్త పోరాటం ఒక కొత్త ఆశలను ఒక కొత్త నమ్మకాన్ని కలిగించిందని చెప్పాలి. ప్రతిపక్షం తన పాత్ర నుండి ఎప్పుడో వైదొలిగింది. ఇక బీజేపీ అయితే ఉన్నదా లేదా భూతద్దం ఎత్తికే చూసుకోవాలి. ఇక్కడ వాళ్ళకు 8 ఎంపీ సీట్లు 8 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినా కూడా వాళ్ళ పోరాటం ఎక్కడ కనబడతలేదు. వీళ్ళొక 39 సీట్లు ఇస్తే ఓ 10 మంది దొంగలు అటు దునికిండ్రు, ఇంకో 28 మంది దొంగలు ఎక్కడ పనిచేస్తున్నారో అర్థమవుతుంది. వీళ్ళ దృష్టిలో ప్రజా సమస్యలు అంటే మద్దతుగా ఒక రోజు అటు పోయి చుట్టం సూప్గా పోయి సాయంత్రం వరకు ఇంటికి వచ్చి హాయిగా ఇంతంత తిని పండుకోవడం అనుకుంటాను. ప్రజా సమస్యలను ఒక్కొక్క సమస్యను ఒక్కొక్క కోణంలో చూడవలసి వస్తుంది. ఒక సమస్యను పరిష్కరించడానికి 1 గంట ధర్నా చేయవలసి వస్తుంది. ఒక సమస్యను పరిష్కరించడానికి కొన్ని నెలల పాటు యుద్ధం చేయవలసి వస్తుంది. అలాంటి యుద్ధం చేయడంలో కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ లేరు, విశ్రాంతిలో ఉన్నారు వాళ్ళు. ఇక బీజేపీ అయితే లేని. కాబట్టి నిన్నటి వరకు 9వ తారీఖు నుండి నిన్నటి వరకు కవిత గారు విశారదన్ గారు నిరాహార దీక్షతోటి ప్రత్యక్షంగా ఖమ్మంలో జెడ్పీ సెంటర్లో వాళ్ళు చేసిన ప్రజా యుద్ధం ఏదైతే ఉన్నదో అది తెలంగాణకు రాబోయే రాజకీయాలకు ఒక కొత్త వెలుగుగా కనబడుతుంది అనేది